కానీ శనివారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు. భాగ్యంలో రాహు బలంగానే ఉన్నారు. మరి అంత బలంగా కాకపోయినా మధ్యస్థంగానే ఉన్నారు. విదేశీ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయవహారాలు కొలిక్కి రావడం సంతోషకరం చెప్పచ్చు. అదేవిధంగా తృతీయాధిపతి అయిన రవి 6 ఉన్నారు. రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు కూడా 6 ఉన్నారు కుజుడితో కలిసి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇండైజెషన్ సంబంధించి తలకు సంబంధించిన సైనస్ కావచ్చు, ఇటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కూరగాయల వ్యాపారస్తులు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. పూల వారికి, పూజా సామాగ్రి వారికి కూడా గత 2 వారాల కంటే కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కొత్త బిజినెస్ ప్రారంభిద్దాం లేదా ఉద్యోగం మానేద్దాం అనే ఆలోచన కూడా ఉంటుంది. ఏదైనా సరే మీరు ఉద్యోగం చేసుకుంటూనే సైడ్ ఇన్కమ్ లాగా ఏదైనా వ్యాపారం పార్ట్నర్షిప్లో పెట్టుకోవడం చెప్పదగింది. అంతేగాని డైరెక్ట్గా ఓన్గా బిజినెస్ చేద్దాం మట్టుకి అనుకోవద్దు. ఉద్యోగం చేస్తే చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. సంతానికి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు సంతానికి చక్కగా ఉన్నాయి. వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ వారం ఒక శుభవార్త వింటారు. అదేవిధంగా హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం, క్రెడిట్ కార్డుకి దూరంగా ఉండడం చెప్పదగింది. ఈ గూగుల్ పే, ఫోన్పే విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. మోసపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి లేవు. ద్వితీయంలో గురువు బలంగా ఉన్నారు. విద్యాకారకుడైన గురువు దక్షిణామూర్తి స్తోత్రం ప్రతిరోజు పఠించడం చెప్పదగినది. మీరు ఏదైతే విద్యను కోరుకుంటారో అది నెరవేర్చే బాధ్యత స్వామివారిది ఉంటుంది. నిర్వర్తించాల్సిన బాధ్యత మనది ఉంటుంది. బద్ధకాన్ని పక్కన పెట్టి చదువు మీద ధ్యాస పెట్టండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి, MBA ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మిగతా రంగం వారికి అనుకూలంగా ఉన్న వాటికంటే ఈ 3 రంగాల వరకు చాలా బాగుంటుంది. ఎవరైతే వీటి మీద చదువుతున్నారో వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టండి. భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా చక్కగా రాణించగలుగుతారు. ఒక సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా చాలా బాగున్నాయి. దశమంలో శని, లాభాధిపతి, షష్టమాధిపతి కుజుడు షష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాటి చూసుకోండి. అదేవిధంగా వ్యయాధిపతి పంచమాధిపతి శుక్రుడు పంచమంలోనే ఉన్నారు. పంచమం అంత బలంగా లేరు. వీళ్ళకి సంతానం సంబంధించిన విషయాలు చక్కగా ఉంటుంది. దైవ దర్శనాలు, దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమ సంబంధించిన వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అగ్రనాయకుల దగ్గర నుంచి కింద స్థాయి టెక్నీషియన్స్ వరకు వారి వృత్తి రీత్యా చాలా అనుకూలంగా కొద్దో గొప్ప బెనిఫిట్ అయ్యే అవకాశాలు గోచరిస్తుంది. అయితే ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగినది. హనుమాన్ లాకెట్టు, అదేవిధంగా దక్షిణామూర్తి లాకెట్ మెడలో వేసుకోవడం చెప్పదగినది. పంచముఖి ఆంజనేయ స్వామిది చిన్న స్టాండ్ ఉంటుందండి లాకెట్టు. అది పూజా గదిలో కానీ మన ఆఫీస్లో కానీ అది పెట్టండి. పంచముఖి ఆంజనేయ స్వామి పెట్టడం వల్ల నరదిష్టి సాధ్యమైన వరకు తగ్గుతుంది. తర్వాత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని ఒక 11 సార్లు చెప్పించండి. ఇది చక్కగా చేయండి. ఇంట్లో కానీ బయట కానీ నెగిటివ్ ఎఫెక్ట్స్ అని ఉంటే కొంతవరకు తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికినప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి.